జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండలం కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు గురువారం రోజున సందర్శించారు. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన వడ్లను పరిశీలించి రైతులతో మాట్లాడి ఆ వివరాలు అడిగి తెలుసుకుని జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడడం జరిగిందని, రైతులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని, ఎక్కడా ట్రాన్స్పోర్ట్కి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగిందని, ఏమైనా ఇబ్బందులు ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చని ఈ సందర్భంగా తెలిపారు. రాత్రి అయితే అకాల వర్షం వచ్చినట్టు సాయంత్రం నుంచి విపరీతమైన ఈదరగాలతో కుంభపోతు వర్షం వచ్చింది. వర్షం వచ్చిన వెంటనే మేము ఉదయం పొద్దున 7:30కు జైనా సొసైటీకి సంబంధించినటువంటి ధర్మపురి మండలంలో వడ్ల కొనుగోలు సెంటర్ను రైతులకు ఒక వడ్లు ఎన్ని బార్దాంతో జోకిండ్లు, ఎన్ని నెట్టి కొట్టున్నాయి, ఎన్ని వడ్లు దర్శనం అనేది మొత్తం కూడా జైనా సొసైటీకి సంబంధించినటువంటి సెంటర్ను విజిట్ చేసి అక్కడ నుంచి నేరుగా కలెక్టర్ గారితో మాట్లాడినా, డిస్ట్రిక్ట్ అధికారులతో కూడా మాట్లాడినా. ఇప్పుడు బుగ్గారం సంబంధించిన సెంటర్ కూడా వచ్చినాయి. ఇక్కడ రైతులంతా ఏం చేస్తున్నారంటే అమాలి వాళ్ళు ఏదైతే ఎక్కువ లేకపోవడం వల్ల బాగా ఆలస్యం అవుతుంది, జూ కూడా ఆలస్యం అవుతుంది. ఆల్రెడీ వర్షాలు వస్తున్నాయని చెప్పి ఇక్కడ ఈ రైతులకు సంబంధించిన వడ్ల సెంటర్ చూస్తున్నాము. ఈ రైతు ఏదైతున్నదో చిన్న కొంచెం మొలకలాగా వచ్చింది. ఏదైనా కూడా రైతు మొలకొచ్చినా తడిసినా ప్రభుత్వమే కొట్టది. ఏ రైతు కూడా ఆందోళన పడద్దు. నేను రైతులందరికీ కూడా నేను భరోసా ఇస్తున్నా. మీరు రైతు ఎవరు టెన్షన్ పడద్దు. కొంచెం వెనక ముందైనా కూడా ఏ రైతు యొక్క వడ్లు ఏ మిల్లర్ కూడా ఎలాంటి కటింగ్ చేయరు. దానికి అధికారులే బాధ్యత వహిస్తారు. మీరు ఏదైతున్నదో మ్యాచర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఇక్కడ కుప్ప వచ్చింది కదా, కుప్ప కూడా కొంచెం పదును వచ్చింది. ఆ పదును వచ్చింది కూడా వడ్లు మిల్లర్లో అన్లోడ్ చేసుకుంటారు. దాని మొత్తం కూడా నేనే బాధ్యత తీసుకుంటా. ఏ రైతు కూడా ఆందోళన పడకూడదు. ఎమ్మెల్యేగా నేను మీ యొక్క రైతులకు సంబంధించిన 6 గంటలు కష్టపడి పంట పండిస్తారు. అమ్ముకునడానికి గత సంవత్సరంన్నర కింద ఎట్లుండాలంటే మిల్లర్ల దగ్గర మేము మాట్లాడుకునే అది పరిస్థితి. ఈరోజు మిల్లర్ దగ్గరికి ఏ రైతు కూడా పోవద్దు. ఎమ్మెల్యే గారు నేను అన్నగా చెప్తున్నా. ఇలా రాత్రి వర్షం పడేదనగానే నేను ఇలా బుగ్గారం మండలానికి వచ్చిన. ఈ బుగ్గారం జిల్లా కలెక్టర్ గారితో నేను జైనా సొసైటీ నుంచి మాట్లాడినా, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్తో, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారితో, డిఎం గారితో, ముగ్గురితో కూడా అందరితో కూడా సమన్వయం చేసుకొని ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. కూర్చొని అమ్మాలి పెంచాన్ని కూడా ఇమీడియట్గా ఈ సెంటర్ ఖాళీ చేస్తారనే విషయాన్ని మనం చేసుకుంటూ, ఏ రైతు కూడా మా తడిసింది కదా, మొలకొచ్చింది కదా, మా సంచులు నెట్టు కొట్టినాం, ఆ నెట్టు కొట్టిన సంచులు కూడా కలిసినాయి కదా అని చెప్పి ఆందోళన పడదు. అవన్నీ కూడా అన్లోడ్ చేయించే బాధ్యత ఎమ్మెల్యేగా నేనే బాధ్యత తీసుకుంటా. మీరు ఎవరు కూడా ఆందోళన పడద్దని చెప్పి మా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి ఈ సందర్భంగా. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.